హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆక్సిలాల్స్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో నేను ముందుకు వచ్చాను. అది చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికోసం నేను 1 kg చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందు వీడియోలో చూపించాను. ఏ రేషియోలో తీసుకోవాలి అనేది. ముందుగా ఒక కడాయి తీసుకొని మనకి కావాల్సిన 1 kgకి కావాల్సిన ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేశాను అనమాట. ఇది హీట్ అయిన తర్వాత నేను 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్కని ముక్కలుగా చేసి వాటిని కూడా ఫ్రై చేశాను. సో ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేశాను అనమాట. నార్మల్గా అయితే మనం ఆనియన్స్, మిర్చి ఫ్రై చేసుకొని అందులో చికెన్ యాడ్ చేస్తాం కదా, దాని టేస్ట్ వేరే ఉంటుంది, దీని టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ చికెన్ని మనం ఇలానే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి అందులో ఉన్న వాటర్ అంతా వస్తుంది కదా. సో ఇందులో కూడా మనం ఆనియన్స్ని, మిర్చిని కూడా యాడ్ చేస్తాము. ఇప్పుడు కాదనమాట, దీనికోసం నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, 4 మిర్చి తీసుకున్నాను. ఇదిగోండి, చికెన్ నుంచి ఇలాగ వాటర్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కర్రీకి మంచి కలర్ వస్తుంది అనమాట. సో ఈ పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం అదే మీడియం ఫ్లేమ్లో దీన్ని అలానే ఉడికించాలి. సో వాటర్ అంతా తీసేసుకుంది కదా, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే మిర్చిని యాడ్ చేయాలి. ఈ ఆనియన్స్, మిర్చి కూడా మనం ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. ఇదిగోండి, వాటర్ అంతా తీసేసుకుంటుంది, అలాగే ఆనియన్స్ కూడా మనకి కుక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, దాన్ని నేను ఇక్కడ 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, మనకి కుక్ అయ్యిందని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ మొత్తం మనకి పైకి వచ్చేసింది కదా. సో ఆ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని ఒకసారి కలుపుకొని అలానే కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఒక 3-4 మినిట్స్ మనకి కుక్ అయితే సరిపోతుంది. ఆ పచ్చి వాసన అంతా పోయి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి చికెన్కి బాగా పట్టుతుంది అనమాట. సో ఇదిగోండి, ఇలాగా మనకి ఆ పచ్చి వాసన పోయిన తర్వాత మనం మనకు కావాల్సినంత కారం యాడ్ చేసుకోవాలి. సో ఎక్కువ తినేవాళ్ళు స్పైసీగా తింటే కొంచెం ఎక్కువగా, తక్కువ తినేవాళ్ళు మనం తినే విధానాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. సో కారం యాడ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం ఇక్కడ కరివేపాకుని కూడా తీసుకుంటున్నాను. దీని ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట చికెన్ ఫ్రైలో. సో కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఇలాగా ఇంకా ఫ్రై అయ్యే విధంగా చూస్తున్నాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం చికెన్ మసాలా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి నేను. చెక్క, లవంగా, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాను. సో ఇది కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కూడా ఇది కూడా మనకి చికెన్కి మంచిగా పట్టుకోవాలంటే ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే నేను ఇక్కడ ఇదంతా ప్రాసెస్ లిడ్ కవర్ చేసి చేస్తున్నానండి. సో ఫైనల్గా నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో ఈ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే 2 మినిట్స్ ఉంచుకొని తీసేస్తే సరిపోతుంది. సో ఇదిగోండి, మనకి చక్కగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయింది. మీకు నచ్చితే తప్పకుండా లైక్